ఇది చాలా దారుణమైన వార్త అండి. రాజమండ్రిలో దారుణం, కన్న కూతురుపై పలుమార్లు తండ్రి లైంగిక దాడి. టీచర్ విచారణతో వెలుగులోకి వచ్చిన దారుణం, తండ్రిపై పోక్సో కేసు నమోదు, అరెస్టు. ఇంకా పిల్లలకి, మహిళలకి ఎక్కడండి రక్షణ? గతంలో కూడా తండ్రి ఇలాంటి వాటికి పాల్పడ్డారు అని చెప్పేసి చాలా వార్తలు విన్నాము. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా కూతురు పైన అనేక సార్లు లైంగిక దాడి చేశాడు అంటే ఆ పిల్ల భయంతో చెప్పలేదా, లేకపోతే ఇంట్లో మరి బెదిరించాడా వాళ్ళ నాన్న, ఏంటి అసలు? వాళ్ళ మదరు లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి? ఒకవేళ సరే తండ్రి కదా ముద్దు చేస్తున్నాడు పాపని అనుకొని ఉన్నారేమో వాళ్ళు. కనీసం ఆ తర్వాతైనా ఆ పాప ముఖం చూసినప్పుడు లేదా ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడైనా కూడా అనుమానం అయితే రావాలి కదా. కన్న తండ్రి చేశాడు అంటే అసలు ఇది ఎంత నీచమైన. అలాంటి పోక్సో కేసు అయితే పెట్టారు, అరెస్ట్ చేశారు. పోక్సో కేసు పెట్టడం కాదు, ఇలాంటి వాళ్ళకి అసలు భరించరాని శిక్ష వేయాలి. ఇట్లాంటి వాళ్ళకి కన్న తండ్రి అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బయట వాళ్ళతోనే రక్షణ లేదు అనేసి బయటకి పంపిస్తే ఆ స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా లేదా ఉద్యోగానికి వెళ్ళినా మహిళలు ఎప్పుడు వస్తారో ఇంటికి అని తెలియక ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్న కాలం ఇది. అలాంటిది ఇంట్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? తల్లి గర్భంలో కూడా రక్షణ లేదు. అసలు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వీళ్ళల్లో మార్పు రాదండి అసలు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే భరించలేని శిక్ష ఏదన్నా వేస్తే గానీ అప్పుడు కానీ మిగతా వాళ్ళన్నా భయపడి దారిలోకి వస్తారేమో. ఇంత నీచుడు కాకపోతే ఇలాంటివి చేస్తాడు. సో అది కూడా టీచర్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పాప ఫేస్ డల్ గా ఉందని చెప్పేసి 8th క్లాస్ చదువుతోందంట. డల్ గా ఉందని చెప్పేసి అడిగితే అప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి దీనికి సంబంధించి అంటే ఇంట్లో అంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి అయితే కనుక మరి ఇక్కడ వార్త అయితే కనుక ఏమీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇట్లాంటి దుర్మార్గుల్ని అయితే కనుక అసలు మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తుంది. వాడి తండ్రా లేకపోతే ఇంకేంటన్నా అని. జూన్ లోపు 3 లక్షల గృహాలను ప్రారంభిస్తాం. PMAY 1.0 పథకం గడువు మరో ఏడాది పొడిగింపు. SC ST BC గృహాల లబ్ధిదారులకు అదనపు సాయం. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. మొత్తానికైతే కనుక జూన్ లోపల 3 లక్షల గృహాలను ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి చెప్పారు. అలాగే PMAY 1.0 పథకం గడువు మరో ఏడాది పొడిగిస్తున్నారని కూడా చెప్పారు. అలాగే SC ST BC గృహ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అదనపు సాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ జూన్ లోపల అయితే కనుక 3 లక్షల గృహాలను అయితే కనుక ప్రారంభిస్తామని చెప్తున్నారు.